బ్రేకింగ్ చూస్తున్నాం. పాత బస్తీ కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్న టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ గత కొంతకాలంగా హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కబూతర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్నారు. బాలేశ్వర్ ఆదివారం తెల్లవారుజామున తన గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, చార్మినార్ ఏసీపీలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. బాలేశ్వరం ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసుని హుస్సేనీఆలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, కానిస్టేబుల్ మృతికి కారణాలు ఏమైనా తెలిసాయి? తన సర్వీస్ రివాల్వర్తోనే కాల్చి చనిపోవటం చూసాము. దీనికి అప్డేట్ కారణాలు ఏమై ఉంటాయంటారు? స్వాతి, పాత బస్తీ కబూతర్ ఖానాల్లో విధులు నిర్వహిస్తున్న టీఎన్ఎస్పీ కానిస్టేబుల్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉస్మానియా పోలీస్ స్టేషన్ లో తీవ్ర కలకలం రేపింది. ఈ కానిస్టేబుల్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాలేశ్వర్ గా గుర్తించారు. అయితే ప్రధానంగా ఆయన గన్తో కాల్చుకుని ఆ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసిన ప్రధానమైన కారణం ఆర్థికమైన ఇబ్బందులు, తర్వాత కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కూడా ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తులు తేలింది. అయితే వెంటనే ఇమీడియట్ గా ఎప్పుడైతే గన్తో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలియగానే సౌత్ జోన్ డీసీపీ చైతన్య, చార్మినార్ ఏసీపీలో సంఘటనకి చేరుకున్నారు. అయితే ఆ ప్రధానమైన కారణం దీనికి సంబంధించిన అంటే కుటుంబ కలహాలు, ఆర్థికపరమైన అంశాల నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి ప్రాథమిక దర్యాప్తు తేలిన నేపథ్యమే కాకుండా గత కొద్ది రోజులుగా ఆయన హెల్త్ కండిషన్ కూడా బాగలేదు అని చెప్పి మరోవైపున వస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం రెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. ఇక్కడ నాగర్ కర్నూలు నుంచి వాళ్ళని విచారిస్తున్న నేపథ్యంలో కొంత సమాచారాన్ని సేకరించారు. ఏదేమైనా కూడా కుటుంబ కలహాలు, తర్వాత ఆర్థికపరమైన అంశాల ఆధారంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్న విషయం అయితే మనకు తెలుస్తారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతం మాత్రం ఆ బంధువులు, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మరికొద్ది లోతుగా విచారిస్తే ఇంకేదైనా కారణం ఉండే అవకాశం ఉందని దాని మీద కూడా పోలీసులు దర్యాప్తులు వెలుగుతున్న అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం కుటుంబ కలహాలని చెప్పి అన్న విషయం మీదనే ప్రాథమిక దర్యాప్తులో వస్తుందని చెప్పని పోలీసులు చెప్తున్న పరిస్థితిని గమనిస్తూ స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.